ఎవ్రీవన్, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్: వైకల్యం కలిగిన ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల ధృవీకరణ పత్రాల పునఃపరిశీలనపై ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ బి రామసుబ్రహ్మణ్యం చేసిన ప్రధాన సిఫార్సు ఏమిటి? ఆప్షన్ ఏ: సిబ్బంది అందరికీ తప్పనిసరిగా ఏటా ఫిజికల్ రీవెరిఫికేషన్ చేయాలి. ఆప్షన్ బి: నిర్దిష్టమైన అనుమానం ఉన్న సందర్భాల్లో మాత్రమే పరిశీలనను పరిమితం చేయాలి. ఆప్షన్ సి: 2025 ఎస్ఓపిని ప్రస్తుత ఉద్యోగులందరికీ పాత తేదీ నుండి వర్తింపచేయాలి. ఆప్షన్ డి: 2016 కంటే ముందు జారీ చేసిన సర్టిఫికెట్లను ఆటోమేటిక్గా రద్దు చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి: నిర్దిష్టమైన అనుమానం ఉన్న సందర్భాల్లో మాత్రమే పరిశీలనను పరిమితం చేయాలి. ఈ సామూహిక వెరిఫికేషన్ వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని, కేవలం అనుమానం ఉన్న కేసులని పరిశీలన చేయాలని ఆయన సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్: నీతి ఆయోగ్ ప్రారంభించిన సంపూర్ణత అభియాన్ 2.0 కాలపరిమితి ఎంత? ఆప్షన్ ఏ: 1 జనవరి నుండి 31 మార్చ్ 2026. ఆప్షన్ బి: 28 జనవరి నుండి 14 ఏప్రిల్ 2026 వరకు. ఆప్షన్ సి: 15 ఆగస్టు నుండి 2 అక్టోబర్ 2026 వరకు. ఆప్షన్ సి: 26 జనవరి నుండి 1 మే 2026 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి: 28 జనవరి నుండి ఏప్రిల్ 14, 2026 వరకు. ఈ సంపూర్ణత అభియాన్ 2.0 28 జనవరి 2 నుండి 14 ఏప్రిల్ 2026 వరకు 3 నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 112 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం జనవరి 2018లో గౌరవ ప్రధానమంత్రి గారు దీనిని ప్రారంభించారు. 2023లో 500 బ్లాకులతో ప్రారంభించి 2025 నాటికి దీనిని 513 బ్లాకులకు విస్తరించారు. ఆకాంక్షిత జిల్లాలకు 49 సూచికలు ఉంటాయి. ఆకాంక్షిత బ్లాకులకు వచ్చేసి 40 అభివృద్ధి సూచికలు ఉంటాయి. నీతి ఆయోగ్ సిఇఓ శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం కూడా ముఖ్యమని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఐఐపిలోని 3 ప్రధాన రంగాలు మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ వెయిటేజీ ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్. ఆప్షన్ బి: మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, మైనింగ్. ఆప్షన్ సి: మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, విద్యుత్. ఆప్షన్ డి: విద్యుత్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి: మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, విద్యుత్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 77% ఉంది. మైనింగ్ వచ్చేసి 14%, విద్యుత్ 7%. ప్రస్తుత ఐఐపి సూచికను 2011-12 ఆధార సంవత్సరంగా తీసుకొని గణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: SIFFCY 2026 యొక్క 12వ ఎడిషన్ ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ: పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యం. ఆప్షన్ బి: డిజిటల్ ఇండియా మరియు సాంకేతికత. ఆప్షన్ సి: విలువల ఆధారిత విద్య. ఆప్షన్ డి: సమ్మిళితత్వం, వైవిధ్యం, సమానత్వం మరియు లభ్యత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి: సమ్మిళితత్వం. ఈ సంవత్సరం ఫెస్టివల్ ఇంక్లూజన్, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ యాక్సెసిబిలిటీ అనే అంశాలపై దృష్టి సాధించింది. SIFFCY అంటే స్మైల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్. ఇది జనవరి 28 నుండి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. స్మైల్ ఫౌండేషన్ ఈ ఉత్సవాన్ని DEPWD మరియు యూరోపియన్ యూనియన్తో కలిసి నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ: 1.50 crore. ఆప్షన్ బి: 2.68 crore. ఆప్షన్ సి: 5 crore. ఆప్షన్ డి:
80 lakhs. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2.68 crores. 2011 సెన్సస్ ప్రకారం 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇది వాస్తవ గణాంకాల కంటే తక్కువ ఉండొచ్చు అని భావిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రీజనబుల్ అకామిడేషన్ అనేది ఒక రాజ్యాంగపరమైన బాధ్యత అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొంది? ఆప్షన్ ఏ కేశవానంద భారతి కేసు, ఆప్షన్ బి వికాస్ కుమార్ వర్సెస్ యూపీఎస్సి, ఆప్షన్ సి మేనకా గాంధీ కేసు, ఆప్షన్ డి విశాఖ వర్సెస్ రాజస్థాన్ స్టేట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాస్ కుమార్ వర్సెస్ యూపీఎస్సి కేసులో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం చట్టపరమైన బాధ్యత అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్కు చెందిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు రూపొందించిన ఏ చిత్రం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు? SIFFCY ఈ సమావేశంలో లడఖ్కు సంబంధించిన ప్రత్యేక అవసరాల పిల్లలు రూపొందించిన చిత్రం గురించి చర్చించారు. ఆప్షన్ ఏ స్మైల్ ఇండియా, ఆప్షన్ బి లిటిల్ బిగ్ డ్రీమ్స్, ఆప్షన్ సి మా గొంతుక, ఆప్షన్ డి ది ఇంక్లూజివ్ వరల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పిల్లలే స్వయంగా సృష్టికర్తలుగా మారటానికి లిటిల్ బిగ్ డ్రీమ్స్ చిత్రాన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, SIFCCY 2026లో ఏ దేశానికి చెందిన ప్రసిద్ధ మూమిన్స్ పాత్రలు 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించబడుతున్నాయి? ఆప్షన్ ఏ ఫిన్లాండ్, ఆప్షన్ బి ఎస్టోనియా, ఆప్షన్ సి పోలాండ్, ఆప్షన్ డి నెదర్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిన్లాండ్. ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లాహ్డేవిర్డా ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లాహ్డేవిర్డా తమ దేశ సాంస్కృతిక వారసత్వమైన మూమిన్స్ గురించి ప్రకటించారు. 35కు పైగా దేశాల నుండి 150కి పైగా చిత్రాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారతదేశంలోని ఏ నగరంలో స్థాపించబడుతోంది? ఆప్షన్ ఏ తిరువనంతపురం కేరళ, ఆప్షన్ బి జామ్నగర్ గుజరాత్, ఆప్షన్ సి వారణాసి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జామ్నగర్ గుజరాత్. గుజరాత్లోని జామ్నగర్లో WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటవుతుంది. గంగా నది తీర ప్రాంతాల్లో ఔషధ మొక్కల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఆర్యవైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ సంబంధించి 100 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజలకు సేవ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత EU శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన వ్యూహాత్మక అజెండా పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భారత్ EU డిజిటల్ విజన్ 2025, ఆప్షన్ బి టువర్డ్స్ 2030, ఆప్షన్ సి 6D టెక్నాలజీ మిషన్, ఆప్షన్ డి గ్లోబల్ టెలికాం అజెండా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టువర్డ్స్ 2030. 2030 నాటికి సురక్షితమైన డిజిటల్ మరియు టెలికాం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ అజెండాను రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరిగిన భారత్ రంగ్ మహోత్సవ్ ఎన్నవ ఎడిషన్? 10వ ఎడిషన్, 20వ ఎడిషన్, 25వ ఎడిషన్, 50వ ఎడిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 25th ఎడిషన్. ఈ ఏడాది భారత్ రంగ్ మహోత్సవ్ రజతోత్సవాలను 25 ఏళ్ళు జరుపుకుంటుంది. దీనిని న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రారంభించారు. NSD ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్గా గుర్తింపు పొందింది. దీన్ని ప్రారంభించిన వారు కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్. ఇందులో రంగ్ ఆకాశ్ అనే NSD యొక్క యాప్ ఆధారిత రేడియో స్టేషన్ ఉంది. నాట్యం
అంటే ఎన్ఎస్‌డి యొక్క సొంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అనమాట. దీనికి ముఖ్య అతిథులొచ్చేసి 'రంగుదూత్'గా ప్రముఖ నటి మితా వశిష్ఠ్ వ్యవహరించారు. థాంక్ యూ వెరీ మచ్.